రిబ్బన్ పకోడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడము కష్టము అసలు కుదరదు అనే వాళ్ళైతే ఈ వీడియో చూసి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్నారంటే మనము బేకరీలో కొన్నట్టే టేస్టీగా చాలా బాగా రిబ్బన్ పకోడీ అయితే కుదురుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు సిటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజైతే శనగపిండితో మనం ఇంట్లోనే హోమ్మేడ్ రిబ్బన్ పకోడీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకొని అందులోకి నేను ఇక్కడ ప్లెయిన్గా శనగపిండితో అయితే చేస్తున్నాను. మీరు ఇక్కడ ఎక్స్ట్రా బియ్యపిండి అలాంటివి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇందులోనే శనగపిండిలోకి మనం తినే స్పైసెస్ని పట్టేసి కారం పొడి, ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని అలాగే కొంచెం వంట సోడా అయితే వేసుకోవాలండి. ఒక పించ్ ఆఫ్ అన్నట్టు వంట సోడా వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదన్నట్టు. మనం ఇక్కడ అలాగే ప్లెయిన్గా శనగపిండితో చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నూనె అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నూనె ప్లేస్లో మీరు కావాలంటే బటరు, నెయ్యి లేదంటే ఈ విధంగా నూనె అయినా వాడచ్చు. వేడి చేసి వేసుకోవాలండి, అప్పుడే మనకి రిబ్బన్ పకోడీ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఈ నూనె మసాలాలు పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా పిండికి ఆయిల్ బాగా పట్టేలాగా ఈ విధంగా రబ్ చేసుకుంటూ పట్టించుకున్న తర్వాత ఇంకా కొన్ని చల్లటి నీళ్ళేనండి, వేడి నీళ్ళు ఏం అవసరం లేదు. కొన్ని చల్లటి నీళ్ళు వేసేసుకుంటూ సాఫ్ట్గా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. రొట్టె పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా రావాలి. మరీ నీళ్ళు ఎక్కువ వేసుకొని పిండి అయితే లూజ్ చేయకండి. మీడియంగా మనకి సాఫ్ట్గా చపాతీ పిండిని ఎలా చేసుకుంటామో ఆ విధంగా వచ్చేలాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలన్నట్టు. పిండిని బాగా నీట్ చేసుకోవాలి. ఉండలు అనేవి లేకుండా పిండి బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ఇంకా ఈ విధంగా మనం మురుకుల కొట్టంలోకి సెట్ చేసుకోవడానికి వీలుండేలాగా ఈ విధంగా అయితే ముద్దలాగా అయితే చేసి పెట్టేసుకుందాం. నేను కలిపిన పిండి వచ్చేసి ఇక్కడ 2 ముద్దలు అయితే అయ్యిందండి. ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మురుకుల గొట్టం తీసేసుకొని అందులోకి రిబ్బన్ పకోడీ వేసుకొని బిల్ల సెట్ చేసుకొని నూనె అయితే అప్లై చేసేసాను లోపల. ఇప్పుడు ఇందులోకి ఒక ఉండ తీసుకొని ఒక ముద్ద తీసుకొని అయితే ఫిల్ చేసేద్దాం. మూత క్లోజ్ చేసేసుకోవాలి. బాగా టైట్గా క్లోజ్ చేసుకోండి. పిండి అనేది మరీ లూజ్గా ఉందంటే మనకి పైకి తేలుతూ వచ్చేస్తుందండి. పిండి అనేది మనకి మురుకుల గొట్టంలో నుండి సైడ్లో నుంచి పైకి వచ్చేస్తుంది. బాగా కన్సిస్టెన్సీ చూసుకొని పిండి అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. ఫ్లేమ్ని మీడియం హీట్ ఉన్నాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్ని మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పకోడీ అనేది తొందరగా కలర్ చేంజ్ అయిపోయి మనకి టేస్ట్ అనేది బాగా రాదన్నట్టు. ఫ్లేవర్ మారుతుంది, టేస్ట్ కూడా మారుతుంది అన్నట్టు. ఈ విధంగా మనం తీసుకున్న నూనె క్వాంటిటీకి బట్టి వేసేసుకొని ఇంకా బాగా ఎర్రగా కాల్చుకున్నామంటే చూడండి, ఈ విధంగా కాల్చుకున్నామంటే సరిపోతుంది. వీటినైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకొకసారి కూడా వేసి చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా కొద్దిగా నిదానంగా వేసుకోండి, ఎందుకంటే నూనె హీట్ అయి ఉంటుంది కాబట్టి చేతికి వేడి తాకుతుంది. కొంచెం చూసి నిదానంగా వేసుకొని కాల్చుకోవాలి. మీరు వేసిన వెంటనే టర్న్ చేయొద్దు. కొద్దిగా బబుల్స్ రావడము తగ్గిన తర్వాత టర్న్ చేసారంటే రెండో వైపుకి సరిపోతుంది అన్నట్టు. వేసిన వెంటనే కదిపేసామంటే మనకి ఇవనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. శనగపిండి బాగా సాఫ్ట్ కదా, అందుకే ఈ విధంగా 2 వైపులా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవడమే అన్నట్టు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎప్పుడు బయట తెచ్చి తినడం కన్నా ఇంట్లోనే హెల్తీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా హెల్తీగా హోమ్మేడ్ రిబ్బన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని చల్లన్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులైనా కూడా అస్సలు మెత్తపడకుండా ఉంటుంది. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్